రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత 17 ఏళ్లుగా ఎన్నోసార్లు ఓటమి, ట్రోల్స్ ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ని గెలుచుకుంది. రజత్ పాటీదార్ నాయకత్వంలోని బెంగళూరు ఉత్కంఠభరితమైన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో జట్టు ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. కృణాల్ పాండ్యా, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ చిరస్మరణీయమైన సెల్ఫీల స్పెల్ బలంతోటి బెంగళూరును 190 పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకుంది. మ్యాచ్ను 6 పరుగుల తేడాతో గెలుచుకుంది. దీంతో జట్టు మాజీ కెప్టెన్, మొదటి సీజన్ నుంచి జట్టులో భాగమైన విరాట్ కోహ్లీ కూడా చివరకు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. ఇక ఈ యొక్క విజయంతో పాటు అదేవిధంగా ఇటు పంజాబ్ కింగ్స్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు అహ్మదాబాద్ కూడా వెళ్లడం జరిగిందట. ఇక నరేంద్ర మోడీ స్టేడియంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింతా గారు ఇద్దరు కూడా కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారితో ప్రీతి జింతా కలిసి మాట్లాడిన మాటలు అదేవిధంగా తను సెల్ఫీ తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా కింగ్స్ 11 పంజాబ్ విరోచితమైన పోరాటం అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ ఇక ఫైనల్ తీసుకొచ్చిన తీరు కానీ అద్భుతమని కొనియాడారు. ఇక ఈ మేరకు విరాట్ కోహ్లీ గారికి కంగ్రాచులేషన్ చెప్పినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా ఇక స్టేడియం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హోరెత్తించారని చెప్పాలి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అనే నినాదాలతో స్టేడియం అంతా కూడా మారుమోగిపోయింది. ఇక కింగ్స్ 11 పంజాబ్ పైన ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన తీరు రెండు జట్లు కూడా 17 ఏళ్ల నిరీక్షణకు తెరపదించిందని చెప్పాలి. ఇక ఏ జట్టు గెలిచినా గానీ ఇప్పటివరకు ఒక టైటిల్ కూడా గెలవకపోవడంతో ఈ యొక్క వారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలవడం జరిగింది.